అమ్మాయిలకి జనరల్‌గా పీరియడ్ అనేది 10-15 ఇయర్స్ మధ్యలో ఫస్ట్ పీరియడ్ వస్తుంది. సో, జనరల్‌గా ఇలా ఈ టైంలో రాలేదు ఆర్ 15 ఇయర్స్ దాటింది అయినా మీ అమ్మాయి మెచ్యూర్ అవ్వలేదు అంటే, ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాల్సింది సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేవి డెవలప్ అయినాయి. అట్లాంటిది అంటే బ్రెస్ట్ బడ్స్ డెవలప్ అయినాయా? ఆర్ హెయిర్ గ్రోత్ ప్యూబిక్ హెయిర్‌లో, అండర్ ఆర్మ్స్‌లో హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయిందా? జనరల్‌గా అలా స్టార్ట్ అయినప్పుడు 2-3 ఇయర్స్ తర్వాత పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సో, ఈ డెవలప్‌మెంట్ కూడా లేదు అండ్ పీరియడ్స్ కూడా రావట్లేదు అంటే జనరల్‌గా వీళ్ళకి హార్మోన్ టెస్ట్ చేయించాలి. వీళ్ళలో ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఆర్ ప్రైమరీ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటాం. ఇవి పుట్టుకతో ఉండొచ్చు ఆర్ టర్నర్ సిండ్రోమ్, లేకపోతే ముల్లేరియన్ ఏజెనసిస్, ముల్లేరియన్ డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అంటే పుట్టుకతో గర్భసంచి సైజ్ అనేది చిన్నగా ఉండడం, అంటే హైపోప్లాస్టిక్ యూట్రస్, ఇలా ఉండే అవకాశాలు ఉంటాయి. సో, ఇలాంటి అమ్మాయిల్లో ఫస్ట్ హార్మోన్ టెస్ట్, బేసిక్ క్యారియోటైపింగ్ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత స్కాన్స్ కూడా చేయించుకుంటే గర్భసంచి అనేది సైజు, ఓవరీస్ నార్మల్గా డెవలప్ అయినాయా లేదా తెలుసుకోవచ్చు. దీని ప్రకారము ట్రీట్మెంట్ అంటే హార్మోన్స్ ఇస్తే పీరియడ్ స్టార్ట్ అవుతుందా లేదా, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు.